ఏం మాట్లాడ మేము వినే పొజిషన్లో లేం బాబు. ముందు తినడానికి ఏమైనా పెట్టి మాట్లాడండి. ఇదేం రైస్ బాబు, మనిషి వాడు ఎవడైనా తింటాడా? ఏ నీ రేషన్ దుకాణంలో జనాలకి ఇచ్చే రైస్ ఇదే కదా, మరి వాళ్ళు ఎలా తింటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? చాలు బాబు చాలు, అన్నం ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. మరి ఆస్తులు ఎందుకు బోల్డెన్ సంపాదించావు? చాలని సరిపెట్టుకోవచ్చుగా, అది మాత్రం చేయరు. ఇదిగో అబ్బాయి, నీ మాటలు చేష్టలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కాకపోతే కొరత ఏంటంటే ఆ ముఖం కూడా చూపించావనుకో ఓలోడు తీరిపోద్ది. నన్ను చూస్తే తట్టుకోలేవు. అబ్బో, నీది నరసింహం అవుతారు మరి. అయితే చూడు. అయితే చూపించు. మన జీవితాన్ని నిర్దేశించేది కళాశాల, మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది కళాశాల. మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది అని స్వామి వివేకానంద అన్నారు. కానీ యువతరమైన మనం ఏం చేస్తున్నాం? దేశ భవిష్యత్తు గురించి నాకెందుకని, నా భవిష్యత్తు బాగుంటే చాలని స్వార్థంతో బతికేస్తున్నాం. అంటే మేము చదువుకోవడం, ఉద్యోగం చేయడం స్వార్థం అంటారా? ప్రాబ్లం చదువుకోవడం గురించో జాబ్ చేయడం గురించో కాదమ్మా, మరి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే ప్రాబ్లం. అందుకే కదా 5 ఏళ్లకోసారి ఓటేసి మరీ నాయకుల్ని గెలిపించుకుంటున్నాం. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అదే మీరు చేసిన తప్పు. ఓట్లేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఒక స్టూడెంట్ గా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేకపోవచ్చు, కానీ మెరుగైన సమాజం నిర్మించగలిగే సామర్థ్యం మీకుంది. వాళ్ళని నిలదీసి అడిగే హక్కు కూడా మీకుంది. అది ఎప్పుడైతే చేస్తారో మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉందని చెప్పిన స్వామి వివేకానంద మాటలు నిజమవుతాయి. వలలు కొనుక్కోవడానికి డబ్బులిస్తాం, పడవల కోసం లోన్లు ఇస్తాం. ఇవి మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీన్ని ఇంకెంతకాలం సహిస్తారు? ఇంకెన్నాళ్లు భరిస్తారు? మీ ఎమ్మెల్యేని నిలదీయండి, ప్రశ్నించండి. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన యువతకి మన దేశం ఎందుకు ఓటు హక్కు కల్పిస్తుందో తెలుసా? ఒక సరైన నాయకుడిని ఎంచుకుని ఓటేయమని. కానీ మనమేం చేస్తున్నాం? కులాన్ని చూసి ఓటేస్తున్నాం, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని మరి ఓటేస్తున్నాం. ఇది గాని ఇలాగే కొనసాగితే రేపు మీ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ రోజు మీరు పడుతున్న ఇబ్బందే రేపు వాళ్ళు పడాల్సి వస్తుంది. మిత్రులారా, ఇవాళ్టి నుంచి కులాన్ని చూసి ఓటు వేసే పద్ధతిని మారుతాం. డబ్బు తీసుకుని ఓటు వేసే సంస్కృతిని ఈ రోజు నుంచే నాశనం చేద్దాం. తర్వాత తరాలకు ఓటంటే ప్రభుత్వాన్ని మార్చే ఒక ఆయుధం అని తెలిసేలా చేద్దాం. ఎవరయ్యా వీళ్ళు? స్టూడెంట్ సార్, ఇలా జనాల్లో తిరుగుతూ మెరుగైన సమాజం కోసం ప్రసంగాలు ఇస్తుంటారు సార్. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. సరే సరే, వాళ్ళ ప్రసంగాల వల్ల మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూడు. సార్, అవి మనం డబ్బించుకున్న ఓట్లు సార్, వాళ్ళతో పెద్ద ప్రాబ్లం కదా సార్. మన వాళ్ళందరికీ చెప్పి వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమను. ఓకే సార్. ఢిల్లీ నుంచి రాగానే వీళ్ళ సంగతి మనం చూద్దాం. ఏం చెప్పమంటారు బాబు, ఈ ఊరు సమస్యలని అక్కడే ఉన్నాయి. దాని గురించి మాట్లాడదామంటే వార్డు మెంబర్ రాడు, సర్పంచ్ పట్టించుకోడు, కార్పొరేటర్ పనిచేయడు. ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే ఓటేసి గెలిపించి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఇంటి చుట్టూ, ఆయన ఆఫీస్ చుట్టూ తిరగడం తప్ప ఆయన మొహం చూస్తే ఒట్టు బాబు. సార్, మనం పక్క స్టేట్ కే కదా వెళ్ళింది. అవును సార్. ఏదో యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళినట్టు ఈ ఫ్లెక్సీలేంటి? అవును సార్. పెడితే పెట్టారు గానీ సార్, ఫోటో బాగుంది. ఎవర్రా ఇది పెట్టింది? ఇంకేవో సార్, ఆ స్టూడెంట్సే. ఖచ్చితంగా ఈ పోస్టర్ చూసి ఎమ్మెల్యే రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవుతాడు, బట్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియటం లేదు. ఎలా రియాక్ట్ అయినా, ఎంతటి సమస్య ఎదురైనా మనం అందరం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మీరు అనుకున్నంత ఉండదు. బాగా మర్యాద తెలిసిన వాళ్ళ ఉన్నారు, చదువుకున్నారు కదా, ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. ఇలా పేస్ట్ రాసి పోస్టర్లు అందించే పెంట పని, పాకి పని మీకెందుకు? ఈ పాలిటిక్స్ గోళ మీకెందుకయ్యా? అది మీకు అర్థం కాదు. నమ్మలేనంత నమ్మకాన్ని ఇవ్వాలి, వెలకట్టలేనంత 1,00,000 హామీలు ఇవ్వాలి. అవసరమైతే అంటే
ఓటర్లు మీ కాళ్ళ మీద పడి మొక్కాలా? అరే చాలా కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. మీ దృష్టిలో ఓటర్లని కాళ్ళు అనుకుంటారు, కానీ మేము ఓటుని కాళ్ళు అనుకుంటాం. అదే మీకు మాకు ఉన్న తేడా. ఓటేసే రోజునే వాడు రాజు, ఆ తర్వాత 5 సంవత్సరాలు మేమే రాజు మేమే మంత్రి. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరంటారు. నువ్వు చెప్పు. డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు జరిగేవన్నీ ఎలక్షన్స్ కావు, కలెక్షన్స్. మేము ఓట్లు కలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క ఓటుకి 5,000, 1,50,000 ఓట్లు అంటే 75 కోట్లు. దానికి తోడు మందు, బిర్యానీ, గానా బజానా, పోస్టర్లు, పబ్లిసిటీ. ఇవి గాక మా నాయకులకు ఇచ్చే గిఫ్ట్లు. అబ్బో, సుమారు 150 నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 కోట్లకి వడ్డీతో కలిపి 1000 కోట్లు రాబట్టుకోవాలి. దీనికే 5 సంవత్సరాలు సరిపోవట్లేదు మాకు. ఇక ప్రజాసేవ చేయడానికి టైం ఎక్కడ ఉంది తమ్ముడు? అయినా ఓటు అమ్ముకున్నోడికి మేమెందుకు సేవ చేయాలి? వాడికి ప్రశ్నించే అధికారం లేదు, ఎందుకంటే వాడు ఓటుని అమ్ముకున్నాడు కాబట్టి. మీ అందరికీ చివరిసారిగా చెప్తున్నాను, స్ట్రీట్ రౌడీగా మొదలైన నా జీవితం స్టేట్ మినిస్టర్ అయ్యాను. మళ్ళీ నన్ను స్ట్రీట్ రౌడీని చేయకండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. పోయినసారి ఓటుకి 5,000 అడిగారు, ఈసారి ఓటుకి 10,000 అడుగుతారు. నేను దానికి రెడీ అవ్వాలి. ఇక్కడ ఓటుకే కాదు, సీటుకు కూడా డబ్బులు ఇవ్వాలి. పార్టీ హైకమాండ్ నన్ను పట్టించుకోకపోతే నేను చాలా ఇబ్బందులు పడతాను తమ్ముడు. నా దారికి అడ్డు రాకండి. కాదని ఎవరైనా అడ్డొస్తే మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు వేరే వేరే అయి ఉంటాయి, కానీ డేట్ ఆఫ్ డెత్ మటుకు ఒకటే. గుర్తుపెట్టుకోండి. వస్తాను తమ్ముడు. బంగారం బంగారం అంతా మంచిగా జరిగిందే. టీ ఎస్టేట్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం. వచ్చే నెల ఎలక్షన్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్. ఊటీ టీ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి. నీ బొంద చూడు. మీ దృష్టిలో ఓటర్లని కాళ్ళు అనుకుంటారు, కానీ మేము ఓటుని కాళ్ళు అనుకుంటాం. ఓటేసే రోజునే వాడు రాజు, ఆ తర్వాత 5 సంవత్సరాలు మేమే రాజు మేమే మంత్రి. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కళ్యాణ్ ప్రసాద్ గారు తన అవినీతి గురించి తనే బట్టబయలు చేసుకున్న వైనం. చూడండి సార్. డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు జరిగేవన్నీ ఎలక్షన్స్ కావు, కలెక్షన్స్. మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు వేరే వేరే అయి ఉంటాయి, కానీ డేట్ ఆఫ్ డెత్ మటుకు ఒకటే. గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ ప్రసాద్ గారే ఇలా మాట్లాడినందువలన మినిస్టర్ పదవి నుంచే కాకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని పిలిచి ఒక్క మాట చెప్పకుండా మిమ్మల్ని 10లోంచి తీసేయడం చాలా అన్యాయం సార్. ఏంద్రే అన్యాయం? నేను పెద్ద దుర్మార్గుండని ఈయనే ఒప్పుకున్నట్టుందిగా వీడియోలో. ఈ ఎర్రదోళ్ళందరికీ ఈడో పెద్ద నాయకుడు. తిను, బాగా తిను. ఇంక పనే ఉంది, తినడం పడుకోవడమేగా నీ పని. అమ్మో అమ్మో, ఎన్నెన్ని ఆశలు చూపించావు. ఊటీలో టీ ఎస్టేట్ అన్నావు, కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ అన్నావు. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే నేనే హోమ్ మినిస్టర్, నువ్వు నా హోమ్ మినిస్టర్ పెళ్ళానివి అన్నావు. తర్వాత సీఎం పెళ్ళాం. ఏంట్రా, నువ్వు నన్ను సీఎం పెళ్ళాన్ని చేస్తావా? నువ్వే సీఎం కాలేకపోయావు. ఇప్పుడు పనికి మాలినవాడి పెళ్ళంగా కూర్చున్నాను. అసలు సీఎం పెళ్ళాన్నవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? చూస్తావేంట్రా, చెప్పు, ఏం చేయాలి? చెప్పింది చాలే. క్షమించండి సార్, మా వాళ్ళకి చేపల పట్టడం నేర్పిస్తున్నాం. పొరపాటు మీ మీద పడింది, మీరు బయలుదేరండి. సారీ సార్, చేపలు పట్టేటప్పుడు సముద్రంలో అన్ని చేపలను పట్టలేం కదా సార్. మనకు సిక్కిన చేపలే పడతాం కదా, ఏమనుకోకండి. మీరెలా
పంపించిద్దావరా చెప్పు చెప్పు. ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయి ఉంటాడు అనుకునేవాడు ప్రాణాలతో ఎలా తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా అవదు. ఓటనేది ఒకడి హక్కు. డబ్బులిచ్చి దాన్ని ఎవడూ కొనలేడు. ఎమ్మెల్యే పదం అంటే ప్రజల సమస్యల్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లే ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, అంతేకాని ఒక నియోజకవర్గానికి రాజు అని కాదు. జస్ట్ ఒక పనోడివి. నువ్వన్నీ మర్చిపోయావు కాబట్టే గుర్తు చేయడానికి పోస్టర్స్ వేశాం. బట్ నీకది అర్థం కాలేదు. ఇప్పటి వరకు నిన్ను మార్చాలనుకున్నానే గాని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మార్చాలనుకోలేదు. ఇప్పుడు మారుస్తా. వచ్చే ఎలక్షన్ లో పోటీకి రెడీగా ఉండు. జరగబోయేది కలెక్షన్స్ కాదు, ఎలక్షన్స్. ఇతని పేరు వినయ్. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కళ్యాణ్ ప్రసాద్ మీద పోటీగా నిలబడుతున్నాడు. ఇక్కడే పుట్టినవాడు, మీ కష్టాలు తెలిసినవాడు. డబ్బులిచ్చి మీ ఓటును కొనలేకపోవచ్చు, కానీ మీరు వేసే ప్రతి ఓటుకి న్యాయం చేస్తాడు. ఇతన్ని గెలిపించి మీ అందరూ గెలుస్తారో, లేక మళ్లీ ఆ కళ్యాణ్ ప్రసాద్ కి ఓటేసి ఇంకో 5 ఏళ్లు అవినీతికి లొంగిపోతారో మీ ఇష్టం. బాబు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే డబ్బులు కొట్టేస్తాం, కానీ ఇప్పుడు మీరు చేసే మంచి పనులు కొట్టేస్తాం. ఇప్పటి వరకు మాకు మంచి చేసే నాయకుడే కనబడలేదు బాబు. నిలబడండి బాబు, ఈసారి మా ఓట్లన్నీ మీకే వేస్తాం. అవునా? మీరేమో ఇక్కడ తీరిక పేకాట ఆడుతున్నారు, అక్కడేమో మీ పైన పోటీకి రెడీ అవుతున్నారు సార్. ఒరే, డబ్బులు తీసుకుని ఓట్లేసే జనం ఉన్నంత కాలం వీటిని ఎవరు పట్టించుకోర్రా. మీరు నాటే చెట్టు నీడనిస్తుంది, మీరు వేసే ఓటు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి. పంచర్లేస్తాం. ఏం బాబు, బండి పంచరా? అవునన్నా, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. బండి పంచరేస్తారా? చేస్తాం. రేయ్, రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేరా. పంచర్ కొంచెం గట్టిగా ఏయ్. నువ్వు రోజు వెళ్లే దారిలో సడన్ గా ఈ రోజే బండి పంచర్ పడిందంటే తేడా కనిపించట్లేదు. దానికి తోడు ఈ రోజే పంచరేసేవాడు కరెక్ట్ గా ఇక్కడికి రావడం చిత్రంగా ఉంది కదా. అలాగే మీరు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాం చిత్రంగా లేదు. మీరంటే ఎమ్మెల్యే సార్, అసెంబ్లీకి పోతారు, మేమెక్కడికి పోతాం సార్? మళ్ళీ రౌడీజానికి వెళ్తాం. వెళ్తే ఏం జరుగుద్ది? చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హత్యలు, మానభంగాలు. మేము చంపేది నరికేది ఎవరినో తెలుసా? నీ ఫ్రెండ్స్ నే. నీ లీడర్ సూర్యాన్ని అతి దారుణంగా చంపుతాం. తర్వాత మిగిలేది ఎవరో తెలుసా? మీతో తిరుగుతారు కదా ఆ తెల్లతోలు పిల్లలు. కావలసినంత వాడుకుని అనుభవించి ముంబై రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లి అమ్మేస్తాం. ఆలోచించుకో. రండ్రా. మీ అందరికి ఒక విషయం చెప్తాను, కానీ ఎవరు కోపడకూడదు. అయితే మేం కోప్పడే విషయం ఏదో చెప్పబోతున్నాం అన్నమాట. అది కాదురా. మరేంటో చెప్పరా, చెప్పు. మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు. రై, నిజం చెప్పు, నిన్నెవరైనా బెదిరించారా? అలాంటిదేం లేదురా, మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు అంతే. రై, నీ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది, అదేంటో చెప్పు. అవునరా, భయపడుతున్నా.